కాశీలో జరిగిన ఒక బ్రాహ్మణుడి కథ. కర్మబంధం, రుణబంధం మన జీవితంలోకి ఎలా వస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పోయిన జన్మలో మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణబంధాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు తిరిగి పుట్టి మళ్లీ మనకు సంతోషాన్ని గాని బాధను గాని కలిగిస్తారు. కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉన్న జ్ఞానం వల్ల అతను ఎవరికైనా రుణపడితే మళ్లీ జన్మ ఎత్తి ఆ రుణాలు తీర్చుకోవలసి వస్తుంది అని తెలుసు. అందువల్ల అతను ఎవరు దానం చేసినా తీసుకోకుండా ఉన్నంతలోనే సంతోషంగా ఉండే గుణం అతనిది. అదే సమయంలో చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆ ఊరిలో ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. ఒకసారి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఎవరో చెబుతుంటే విన్నాడు. పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అని ఎవరో చెబుతుంటే విన్నాడు. అప్పుడు ఆ చెప్పులు కొట్టుకునే వ్యక్తి ఒక కోరిక కలిగింది, నాకు బ్రాహ్మణుడిలాంటి కొడుకు ఉంటే బాగుంటుంది అని. ఆ బ్రాహ్మణుడికి ఎవరూ ఏమీ ఇచ్చినా తీసుకునే అలవాటు లేదు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఎలా అయినా ఆ బ్రాహ్మణుడికి సేవ చేయాలని సంకల్పించాడు. ఏ రోజైనా ఆ బ్రాహ్మణుడికి అవసరం ఉందేమో అని గమనించాడు. వేసవికాలం వచ్చింది. ఒకరోజు ఉదయం ఆ బ్రాహ్మణుడు ఒక పనిమీద పక్క ఊరికి బయలుదేరాడు. తిరిగి వచ్చే సమయంలో అతనికి చెప్పులు తెగిపోయాయి. అసలే మిట్ట మధ్యాహ్నం కావడంతో నడవలేక ఒక చెట్టు కింద సేద తీరాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన చెప్పులు కొట్టుకునే వ్యక్తి ఆ బ్రాహ్మణుడికి సహాయం చేస్తే అదృష్టం వస్తుందని బ్రాహ్మణుడు వెళ్లే దారిలో ఒక కొత్త చెప్పులు జతను ఉంచాడు. ఆ బ్రాహ్మణుడికి ఆ చెప్పులను చూసి సంతోషంతో వేసుకుని ఇంటికి వెళతాడు. తర్వాత రోజు నాకు మార్గమధ్యంలో చెప్పులు దొరికినవి, అవి ఎవరివో వచ్చి తీసుకోవాలని దండోరా వేయించాడు. కాని ఎవరూ వచ్చి ఆ చెప్పులను తీసుకోరు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో నేను ఎవరికో రుణపడ్డాను అని బాధతో కొంతకాలానికి అతను చనిపోతాడు. కొంతకాలం తర్వాత చెప్పులు కుట్టిన వ్యక్తికి ఒక మగ పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు అచ్చం బ్రాహ్మణులు వలె ఉండడం వల్ల ఆ పిల్లవాడికి బాపనయ్య అనే పేరు పెడతాడు. ఆ తరువాత తన భార్యతో ఇలా చెబుతాడు, మనకు పుట్టింది బ్రాహ్మణుడే అని, తన రుణాన్ని తీర్చుకోడానికి మనకు కొడుకుగా పుట్టాడు అని చెబుతాడు. తన కుమారుడు ఏదైనా సంపాదించి తెచ్చి ఇస్తే చేత్తో తాకవద్దని తన భార్యకు చెబుతాడు. కొంతకాలం తర్వాత మంచివాడైన బాపనయ్య మంచిగా ఉండడం వల్ల ఆ రాజ్యంలోని రాజు అతని బంగారు నాణేలను బహుమతిగా ఇస్తాడు. ఆ బంగారు నాణ్యాలను తన తల్లికి ఇస్తాడు. పట్టరాని ఆనందంతో ఉన్న ఆమె తన భర్త చెప్పిన మాటలను మరిచిపోయి ఆ బంగారు నాణ్యాలను తీసుకుంటుంది. అంతటితో తన రుణాన్ని తీర్చుకున్న బాపనయ్య హఠాత్తుగా కుప్పకూలి మరణించి వైకుంఠానికి వెళతాడు. అందుకే మన జీవితం ఒక మాయ. కళ్ళు మూసేలోపే మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వస్తాయి. అందుకే మనిషి తన జీవితంలో ఎవరినైనా మోసం గాని అన్యాయం గాని చేస్తే దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి మనకు భార్యగాను, భర్తగాను, పిల్లలుగాను, బంధువులుగాను, స్నేహితులుగాను మన జీవితంలోకి వచ్చి మనకు బాధను గాని సంతోషాన్ని గాని కలిగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.